హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో మనకు హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేయనట్లుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అయితే జరిగిందండి. సో ప్రిపరేషన్కి చాలా మంచి టైం అయితే ఉందండి. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా. మరి అభ్యర్థుల కోరిక మేరకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో దాదాపు 2,999 ఉన్నటువంటి కోర్స్ని కేవలము 799 రూపాయలకి అందజేస్తున్నామండి, ప్రారంభ ఆఫర్లో భాగంగా. మరి ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయండి. మీరు ఎనీ టైం ఎన్నిసార్లైనా వినవచ్చు. టెస్ట్ సిరీస్ ఉంటుందండి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్, బిడ్ బ్యాంక్ పీడిఎఫ్ కూడా అందుబాటులో అయితే ఉంటుందండి, ఓకేనా. మరి ఇది కోర్స్ అనేది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో మీకైతే అందజేస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసులు అయితే చెప్పించడం అయితే జరిగిందండి, ఓకేనా. ఇది సువర్ణ అవకాశము. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చినటువంటి నోటిఫికేషన్ 250కి పైగా ఖాళీలను, ఓకేనా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్గా మరి నియామకం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక మీ ప్రిపరేషనే లాస్ట్. ప్రతి ఒక్కరి దగ్గర మన కోర్స్ ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా. మరి యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, డౌన్లోడ్ చేయండి వెంటనే. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 529 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ వెలువడడం అయితే జరిగిందండి. ఎలాంటి పరీక్ష, ఎలాంటి ఇంటర్వ్యూలు కూడా లేకుండా ప్యూర్లీ మెరిట్ బేసిస్లో వీటినైతే భర్తీ చేయబోతున్నట్లుగా అయితే తెలియజేశారు, ఓకేనా. చాలా మంచి నోటిఫికేషన్, చాలా రోజుల నుంచి అభ్యర్థులు వెయిట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ అండి ఇది, ఓకేనా. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఓకే. మరి ఇవన్నీ కూడా రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ అండ్ మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ అండర్ నేషనల్ హెల్త్ మిషన్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంట్రాక్ట్ బేసిస్ ప్లస్ అవుట్ సోర్సింగ్ 2 ఉంటాయి. అందులో కాంట్రాక్ట్ బేసిస్ చాలా మంచివి. అవుట్ సోర్సింగ్ అంటే వేరే థర్డ్ పార్టీ చేత భర్తీ చేయబడతాయి. కానీ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ప్రభుత్వమే వీటిని భర్తీ చేస్తుంది, శాలరీస్ కూడా ప్రభుత్వమే ఇస్తుంది, ఓకే. కాబట్టి చాలా మంచి ఉద్యోగాలు, కాంట్రాక్ట్ వారికి ప్రియారిటీ ఇవ్వచ్చు, ఓకేనా. మరి ఏ పోస్టులు పడ్డాయండి ఇందులో అని చూసినట్లయితే స్టాఫ్ నర్స్ అండి 419 ఖాళీలు ఉన్నాయి. స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ 24, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ 86, అంటే మొత్తము 529 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేయడము జరిగింది, ఓకేనా. సో ఈ వేకెన్సీస్లో బ్యాక్లాగ్ అండ్ రెగ్యులర్ పోస్టులు కూడా ఉన్నాయంటూ మనకు తెలియజేశారు. మరి ఎవరు అర్హులండి వీటికి? స్టాఫ్ నర్స్ చూద్దాం. ముందుగా 27,675 శాలరీ ఉంటుందండి. బీఎస్సీ నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ లేదా మిడ్వైఫరీ అంటే జిఎన్ఎం విత్ ఏపీఎన్ఎంసి రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది కదండి, దాంట్లో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చండి, ఓకేనా. అప్ టు డేట్ రెన్యువల్ కూడా ఉండాలి. నెక్స్ట్ ఫార్మసిస్ట్కి 23,393, ఓకే. దీనికి డి ఫామ్ కానీ బీ ఫామ్ కానీ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేసినా కూడా ఎలిజిబులే అండి. సో ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో వీరు రిజిస్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ 23,494 రూపాయల శాలరీ ఉంటుంది, కాంట్రాక్ట్ బేసిస్. దీనికి 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి, ప్లస్ 1.5 ఇయర్ అంటే 1 సంవత్సరంన్నర సర్టిఫికేషన్ కోర్స్ చేసి ఉండాలి మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్గా, ఓకే. సో అంతేకాకుండా రిజిస్టర్డ్ ఏ రిహాబిలిటేషన్ పర్సనల్ అండర్ యాక్ట్ 1992 అంటూ తెలియజేశారు, ఓకే. దీంట్లో కూడా మనకు రిజర్వేషన్ అనేది ఉంటుందండి, అందరూ కూడా గమనించాలి. సో చూద్దాం. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే 18 నుంచి 42 సంవత్సరాల అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, పీహెచ్ క్యాండిడేట్స్ కనుక ఉన్నట్లయితే 10 సంవత్సరాల వయోపరిమితిని అయితే ఇక్కడ అందజేయడము జరుగుతుంది. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై, ఓకేనా. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం అన్ని జిల్లాల వారు వీటికైతే
ఎలిజిబుల్ అండి. వేరే స్టేట్ వారు అప్లై చేసుకోవడానికి లేదు. మొత్తం 100 మార్కులకు గాను ప్రొసీజర్ అయితే ఉంటుందండి. సెలక్షన్ ప్రొసీజర్. సెలక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్ మెరిట్. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది. ఓకే, అందరూ కూడా గమనించాలి. సో పర్టిక్యులర్స్ ఆన్ కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజ్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఒకసారి చూడవచ్చు. మరి వీటికి ఈ విధంగా అప్లై చేసుకోవాలండి అని చూసినట్లయితే ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ టు బీ సబ్మిటెడ్ టు క్లెయిమ్ కోవిడ్-19 వెయిటేజ్ కూడా ఇక్కడ మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో అప్లికేషన్ ఫీ వచ్చేసి 1200 అండి ఫర్ ఓసీ కేటగిరీ, మిగతా వాళ్ళకి 900. అప్లికేషన్ ఫీ చాలా ఎక్కువగా పెట్టినట్లుగానే మనకి ఇక్కడ తెలుస్తుంది. జస్ట్ అందరూ కూడా నిరుద్యోగ అభ్యర్థులే ఉంటారు కాబట్టి ఒక 100-200 అలా పెడితే బాగుండేది. చాలా హెవీగా పెట్టారు. అప్లికేషన్ ఫీ 1200 ఓసీ వాళ్ళకి, మిగతా వాళ్ళకి 900 రూపాయలు పెట్టారు. త్రూ పేమెంట్ గేట్వే విచ్ వాజ్ ప్రొవైడెడ్ ఇన్ ద అప్లికేషన్ మాడ్యూల్. ఓకేనా, అంటే ఇక్కడ మనకు ఇక్కడ ఇచ్చారు చూడండి, apmsrb.ap.gov.in MSRB అని చెప్పేసి ఇచ్చారు కదా. ఇక్కడ 13వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపు మనమైతే అప్లై చేసుకోవచ్చండి. ఓకే, అప్లికేషన్స్ కూడా మనము ఆన్లైన్లోనే మనము అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో అక్కడ మనకు సర్టిఫికేట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలని కూడా కనిపిస్తుందండి. లేటెస్ట్ స్కాన్డ్ ఫోటో కాపీ అండ్ సిగ్నేచర్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దాని యొక్క మెమో. ఓకేనా, ఏపీ ఫామ్ అంటే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్టుకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పాను కదా, పర్టికులర్ బోర్డులో ఆ సర్టిఫికేట్ కూడా మనము ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా 1 by 1 అన్నీ కూడా మనము సర్టిఫికేట్స్ జత చేసి మనమైతే అప్లై చేయాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ apmsrb.ap.gov.in అనేటువంటి వెబ్సైట్లో మనము లాగిన్ అయ్యి, సో క్లిక్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని పైన క్లిక్ చేయగానే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వస్తుంది. మీ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అంటే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో సెలెక్ట్ చేసుకొని మొత్తం అన్నీ కూడా యాజ్ పర్ ద 10th మెమో ప్రకారము ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా గైస్, సో ఇదండి మరి ఈ రోజుకి సంబంధించిన చాలా ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్. సో మీరు ఏ జిల్లా వారైనా మొత్తం అన్ని జిల్లాల వారైతే వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా, సో థ్యాంక్ యూ అండి, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.